సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇటు ఫేస్ చూడండి, తమిళనాడులో ఉన్నాడు, ఉరకబెట్టి నిద్రపోతాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. గాయస్, ఇది డే 2 ఇన్ తమిళనాడు. రాత్రి మనం మాట్లాడుకున్నట్టు నైట్ చెంగలపట్టిలో స్టే చేసాం గాయస్. అది అక్కడ రూమ్ ఎత్తుక్కునేసరికి రూమ్కే మాకు 1 అవర్ పైన పట్టింది టైము. 1 అవర్ పట్టాక రూమ్ ఎత్తుక్కొని పడుకొని లేట్ అయిపోయింది. ఇంకా నైట్ నేనేమి వ్లాగ్ చేయలేదు, మీకు రూమ్ కూడా అందుకే చూపించలేకపోయాను. అండ్ ఇప్పుడు మేము తిరుచికి బయలుదేరాము. తిరుచి అంటే శ్రీరంగం అంటారు గైస్. ఈరోజు అయితే మనం మా డెస్టినేషన్ వచ్చేసరికి తిరుచి, శ్రీరంగం అండ్ తంజావూరు చూసుకుందామని మా ప్లాన్. ఆ రెండు కంప్లీట్ అయిపోతే రామేశ్వరం వెళ్దామని ప్లాన్. ఎండ అయితే మామూలుగా లేదు, ఎండ స్టార్ట్ అయిపోయింది. అట్లుంటది మనతో, అట్లుంటది. టైం వచ్చేసరికి అరౌండ్ 11 చేంజ్ అవుతుంది. లెట్స్ గో. ఓకే. తమిళనాడు రోడ్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి గైస్, సూపర్ ఉంటాయి అసలు. హైవేస్ మటుకు డే 2లో మనకి 3rd టోల్ ప్లాజా అనమాట. గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ ఎండ నుంచి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలని మనం కొబ్బరి బోండం తాగాలి. గైస్, ఒక్కొక్కరు ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇటు ఫేస్ చూడండి, తమిళనాడులో ఉన్నాడు, అన్న మటుకు అలాగే ఉన్నాడు, ఆంధ్ర వాళ్ళలాగా. స్పాన్సర్ సాబ్, పాటలు ఆపండి, కాపీరైట్ వస్తుంది మళ్ళీ నాకు. ఏం మనుషులండి, బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. అన్ప్రొఫెషనల్. బాబు, ఏ పాట పెట్టినా యూట్యూబ్ కూడా కాపీరైట్ వేస్తాడు, తెలీదు. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం కాన్సెప్ట్లో పడితే బాలు కాబట్టి వదిలేశాడు, కేసు వేయకుండా. మణిరత్నం కాదు, ఈ ఇళయరాజా. తెలీదు, మళ్ళీ మాట్లాడతాడు. కొంచెం ఈరోజు ట్రిప్ అప్డేట్స్ ఇవ్వండి సబ్స్క్రైబర్లకి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి? యాక్చువల్ ప్లాన్ కొన్ని అనివార్య కారణాల వల్ల జర్నీ లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్కడి వరకు వెళ్ళగలమో చూడాలి. అప్పటికి చెప్తున్నాం గైస్, పొద్దున్నే లేగడు, గురకబెట్టి నిద్రపోతాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కొబ్బరి బోండ నీళ్ళు తాగుదాం గైస్ ఇప్పుడు మనం. నా తీయటి కొబ్బరి బోండ నీళ్ళు ఇవ్వండి. తీయగా ఉండాలి, తీయగా ఉండాలి. బాలగారు తాగి చెప్పండి ఎలా ఉందో. తీయగా ఉంది. గైస్, ఇది డే 2లో 6th టోల్ గేట్, తిరుచి పడాలూర్ టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్. తిరుచి దగ్గరలో ఉన్న టోల్ గేట్, 6th టోల్ గేట్ ఫర్ ద డే. ఇంకా దగ్గరలోనే ఉన్నాం తిరుచికి. గైస్, మొత్తానికైతే మనం తిరుచి వచ్చేసాం. ఈ సిటీ నుంచి శ్రీరంగం టెంపుల్ 3 కిలోమీటర్స్ ఉందంట. తిరుచిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అదిగోండి టెంపుల్ వ్యూ అలా ఉంటుంది పైనుంచి. అదిగోండి గోపురాలు కనిపిస్తున్నాయి కదా మీకు దూరంగా. బ్రిడ్జ్ ఇది కొత్త కట్టినట్టు ఉన్నారు. తరణ 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 నాన్న
గాయస్ ఫైనల్లీ వచ్చేసాం మనం శ్రీరంగం. ఆఫ్టర్ 1.5 day ట్రావెలింగ్ తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ ప్లేస్ శ్రీరంగం. గైస్ ఇది వన్ ఆఫ్ ద గోపురం. ఇలాంటి గోపురాలు చాలా ఉంటాయి. ఈ గోడల మీద కూడా పోస్టర్లు పెట్టారు. అదే సాలే ఏంటి ఎటు వెళ్తున్నాం గైస్, దారి తెలియక. బైక్స్ ఎలా ఉన్నాయా? గైస్ ఫైనల్లీ మనం అయితే శ్రీరంగం టెంపుల్ రీచ్ అయిపోయాం. ఆఫ్టర్ 1.5 day ట్రావెలింగ్ తర్వాత మన ఫస్ట్ ప్లేస్ అనమాట. 770 kilometers ఫ్రమ్ విజయవాడ. గైస్ 770 kilometers ఫ్రమ్ విజయవాడ వచ్చామన్నమాట ఈ శ్రీరంగం టెంపుల్ చూడడానికి. ఈ ప్లేస్లో సబ్మిట్ చేసేసి లోపల దర్శనానికి చేసుకొని వద్దాం. గైస్ ఈ టెంపుల్ గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది. గైస్ ఇప్పుడే శ్రీరంగం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి తంజావూరు వెళ్తున్నాం. శ్రీరంగం నుంచి తంజావూరు అరౌండ్ 60 kilometers ఉంది.
క్లోజ్ చేసినట్టున్నారు, మనకి తెలియదు. దగ్గరికి వెళ్ళాక చూద్దాం. అందరూ బయట ఉన్నారు, ఇంకా వెళ్తున్నారు. మనవాడు కూడా అలాగే వెళ్తున్నాడు. కానీ ఇది లైట్ లేకపోతే దమ్మి. హాయ్ గైస్, ఫైనల్లీ వచ్చేసాం తంజావూరు. తీవయా బుద్ధిమంతుడు. చూడండి గైస్, అమాయకుల్లా చూస్తాడు. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో. రమ్మాను. బా వంటి కొత్తలో ఉన్నాడు.